శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. యాంటీబయాటిక్ వాడిన తర్వాత ఆరోగ్యం బాగానే ఉంది. మీరందరూ చలికి జాగ్రత్తగా ఉండండి. నిన్నైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ పొద్దున్నప్పుడు అప్పుడు తలుపులు అవి తీస్తుంటే మాత్రం ఆ చలిగాలి తగిలి బాగా తుమ్ములు వచ్చేస్తున్నాయి. అది సంగతి. నిన్న చెప్పాను కదా, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తగా ఉంటే మంచిది, గవర్నమెంట్కి తెలియపరచాలని. అలాగే నేను లెటర్లు రాయడం జరిగిందండి. దాన్ని బట్టి వాళ్ళు మరి ఏం చర్య తీసుకుంటారో, నా లెటర్ ఎంతవరకు చేరుతుందో చూడాలి. తెలిస్తే ఈ వారంలోనే వాళ్ళు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇంక తర్వాత క్రిస్మస్ సెలవులు వస్తాయి, మళ్ళీ పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పిన టైం ప్రకారం, నేను చెప్పింది ఉదయం 10ంటికి, మధ్యాహ్నం సాయంత్రం 3:30కి ముగించాలి అని చెప్పి. 5వ క్లాసులో పిల్లలకి, అంటే నేను చెప్పింది కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల వరకే. ప్రైమరీ స్కూల్ క్లాసెస్ వాళ్ళకి అంతకన్నా పెద్ద సిలబస్ వాళ్ళని ఎత్తి మీద మోపి గంటలు గంటలు కూర్చోపెట్టడం అనవసరం. ఆ పాటి టైం వాళ్ళకి సరిపోతుంది, ఎగ్జామ్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అందుకని మళ్ళీ 4-5 దాటితే మళ్ళీ చలిగాలులు వేస్తున్నాయి కాబట్టి 3:30 కల్లా ముగించి వాళ్ళు ఆటోలు బస్సులు ఎక్కి ఇంటికి వచ్చేటప్పటికి ఈజీగా 4:30 అవుతుంది. అందుకని 3:30కి ముగించాలి. 10ంటికి క్లాసెస్ మొదలైతే వాళ్ళు 9:30 పావుతక్కువ 10కి చేరుకుంటారు. ఇది నా ఉద్దేశం. అదే తెలియపరచడం జరిగింది. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని సమస్యల పట్ల సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పసిపిల్లల విషయంలో ఆయన తగు నిర్ణయం తీసుకోవాలని, నా లెటర్ ఆయన వద్దకు చేరి మంచి నిర్ణయం రావాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను. అది పసిపిల్లలు ఎవరికైనా పసిపిల్లలే కదా. అది ఇంకేంటండి. నేనైతే ఈరోజు పూజ చేసుకుని పాల పొంగల్ నైవేద్యం పెట్టాను. రంగనాథుడన్నా, నారాయణుడన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా, శ్రీకృష్ణుడన్నా అన్నీ ఒకటే, నారాయణ అంశలే కదా ఇవన్నీ. బాలకృష్ణుడికి, రంగనాథుడికి పాలు పెరుగు ఇలాంటివన్నీ ఇష్టం కదా, దద్దోజనం. నిన్న మిరియాలు చెప్పాను. ఈ శీతాకాల ప్రభావానికి మిరియాలతో కూడిన ఆహారం మంచిదని. తర్వాత ఆయన బాలకృష్ణుడు కాబట్టి పాల పొంగలి, పాలకు సంబంధించినవి ఇష్టపడతాడని పాల పొంగల్ చేస్తారు. అది అంటే ఈ ప్రసాదాలు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నాకు మా నాయనమ్మ గారు ఏం చేసేవారో ఆ పద్ధతిలో నేను చేస్తూ ఉంటాను. అదండి. వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా చాలా శ్రద్ధగా ఓపికగా ఉండేవారు. ఏ రోజు మానకుండా జరిగేది. నేను చేస్తున్నాను, కానీ ద్వితీయ విఘ్నం వెంటనే వచ్చింది, జ్వరం బాగా వచ్చి. తర్వాత మళ్ళీ ఓపిక తెచ్చుకుని చేస్తున్నాను. ఎటువంటి విఘ్నాలు రాకుండా భగవంతుడి పూజ జరగాలని అనుకుంటున్నాను. అది ఇదివరకు వాళ్ళకి జ్వరం రావడం ఎప్పుడో నూటికో కోటికో తప్ప తరచూ అనారోగ్యాలు ఉండేవి కాదు. అప్పటి ఆహారం కల్తీలు అవి లేవు కదండి అప్పటికి ఇంకాను. అందుకని ఇంకా శక్తిగా ఉండేవారు. ఇప్పుడు అంతా మనం ఇంట్లో వండుకున్నా కొంచెం కల్తీయే, అవి కూడా కల్తీయే అంటున్నారు కదా. దాంతో అందరి ఆరోగ్యం కొంచెం అప్పటి ఓపికలు లేవు, క్షీణించడంగానే ఉంది. అది ఇంకా మన పిల్లలైతే ఇంకా రకరకాల బయట పిజ్జాలు, బర్గర్లు, ఇంకా నానా చెత్త చెప్పక్కర్లేదు. వద్దంటే వినేవాళ్ళు ఎవరు? అలాగే అంటారు. మళ్ళీ మామూలే. ఆల్మోస్ట్ అందరూ పిల్లలు అలాగే ఉన్నారు. ఇంకా భావితరాల వాళ్ళు ఎలా ఉంటారో, మార్పు రావాలి, ఈ కల్తీలు తగ్గాలి, భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా చెప్పా కదా, మన భారతదేశం బాగుండాలి, అన్ని రకాలుగా ముందంజ వెయ్యాలి, అన్ని రకాల మన ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ అన్నీ బాగుండాలి అని చెప్పి కోరుకోండి అందరూను. అలాగే ఆడపిల్లలు, మగపిల్లలు, ఎవరైతే ఆడ మగ అని కాదండి, అంటే ఆడపిల్లల మీద ఎక్కువ అఘాత్యాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు బాగుండాలని కోరుకోవాలంటాను. మగపిల్లలు కూడా చాలా బాధలు పడుతున్నారు ఈ మధ్య. వాళ్ళు ఎవరైతే సమస్య వలయాల్లో ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలి, నిజాయితీగా ఉండే వాళ్ళందరూ చక్కగా ఉండాలి అని కోరుకోవడంలో మనం తప్పులేదు. అందువల్ల మనకు వచ్చే నష్టము లేదు కదా. ఒక చిన్ని ప్రార్థన అంతే. అది ఇంకేంటంటే సంగతులు. మీరేం చేస్తున్నారు? మీ పూజలు అవి అయ్యాయా?
తర్వాత ఆత్మవిమర్శ మంచిది. ప్రతిరోజు ఒకసారి మనం పడుకునే ముందు ఈరోజు మనం ఏ పనులు చేసాం, ఏమిటి అందులో మంచి ఏమిటి చెడ్డ ఏమిటని ఏ పనైనా ఎవరి ఆత్మకు వాళ్ళకే తెలుసు. దాన్ని జోకొట్టేసినా అది చెప్తూనే ఉంటుంది, వాళ్ళు ఇలా చేసావు అలా చేసావు అని. అందుకనే ఆ విషయం పట్ల కూడా అందరూ అవును నిజమే నేను చేస్తూ ఉంటానని కొంతమంది, అవును తప్పకుండా ఆత్మవిమర్శ ఉండాలని మరి కొంతమంది, అందరూ రెస్పాండ్ అయ్యారు. తర్వాత మీరు కూడా ఎంతో ఆపేక్షగా ఉండబట్టే మేము మీకు దగ్గర అయ్యాము. మీరు చెప్పే విషయాలన్నీ కూడా మాకు నచ్చబట్టి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారు. అది ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటారండి. అది అందరూ వినాలని, వంట పట్టించుకోవాలని లేదు, సపోర్ట్ ఇవ్వాలని లేదు. అందుకని నాకు మీరిచ్చే సపోర్టు, నేను విన్నది, ఆయన చెప్పిన మాట మీకు నచ్చడం, ఇవన్నీ నాకు ఎక్కువగా నేను అనుకుంటాను. అలాగే మీరు నా మీద అభిమానం కొద్దీ మీరు అనుకోవచ్చు. ఏదైనా రెండు వైపులా ఉన్నప్పుడేగా అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అదండి సంగతి. ఇంకేంటి విశేషాలు? మీరు అందరూ ఈ ధనుర్మాసాన్ని ఉపయోగించుకొని మంచిగా సాధన చేసి మీ సంకల్పాలు నెరవేర్చుకోవాలి. ఎందుకంటే మాసాల్లో మార్గశిరాన్ని నేను అని చెప్తాడు ఆయన. ఈ రోజుతో అమావాస్య, మార్గశిరం వెళ్ళి పుష్యమాసం మొదలవుతుంది. పుష్యమాసం అంటే ధనుర్మాసమే. ఇది భోగి వరకు ధనుర్మాసమే. అది ఈ ధనుర్మాసంలో ఈ రంగనాథుడు గోదాదేవి కళ్యాణం జరగడం, నిత్యం ఆవిడ ఆయన్ని పూజించడం, ఇవి రోజు మనం చెప్పుకుంటున్నవే. అది సంగతి. ఈరోజు విశేషాలు మరి ఇవే. మళ్ళీ ఇంకా ఏవో విశేషాలు ఉంటే మళ్ళీ మాట్లాడతాను. వంట చూపించుదామనే అనుకుంటున్నాను. అయితే నేను రాసిన ఉత్తరం ఉప ముఖ్యమంత్రి గారికి చేరి, అంటే ఆయన పసిపిల్లల సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల సత్వరమే ఆయన పరిష్కరిస్తున్నారు కాబట్టి ఆయనకి రాయడం జరిగింది. అది సక్సెస్ అవ్వాలని కోరుకోండి మీరు అందరూ. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయాపన్నాల.